నా పేరు విజయ్. నేనెవ్వరూ లేని ఏకాకిని. నేను పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. బంధువులకు భారమయ్యాను. నాకు నేనే తోడయ్యాను. ఇన్నేళ్ల నా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, మరెన్నో అవమానాలు. ఇంకా నా జీవితం ఇంతే అనుకున్నాను. ఎవరు పెట్టారో తెలీదు, ఎందుకు పెట్టారో తెలీదు నా పేరు విజయ్ అని. విజయం అన్నది నా పేరులోనే కానీ అది ఎప్పుడూ నన్ను వరించలేదు. ఎడారిలాంటి నా జీవితంలో ఎండమావిలా ఓ అమ్మాయి నా కంటపడింది. ఇంతవరకు నా జీవితంలో ఎంతోమంది అమ్మాయిలను చూశాను, కానీ మునిపెన్నడూ లేని తెలియని అనుభూతి మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయిని చూశాకే కలిగింది. ఆ అమ్మాయి పేరే స్వప్న. అది ప్రేమో ఆకర్షణో తెలియడానికి చాలా కాలం పట్టింది. చివరికి తెలిసింది అది ప్రేమేనని. నా ప్రేమని తనకి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ సంస్కారం అడ్డొచ్చింది. ఇక తప్పదని చెప్పాలనుకునే లోపు ఆమెకు పెళ్లి నిశ్చయమైందని తెలిసింది. ఆ విషయం తెలిసి నా గుండెకి గాయమై నా మనసు మోగబోయింది. చిన్నతనం నుంచి ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని ధైర్యంగా బతికిన నేను ఈ విషయంలో మాత్రం తట్టుకోలేకపోయాను. నాకంటూ ఎవ్వరూ లేని ఈ లోకంలో నేనెవరి కోసం బతకాలి? అందుకే చావాలనుకుంటున్నాను. నా చావుకి ఎవరూ బాధ్యులు కారు. స్వప్న, నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలి.
నువ్వా? అవును. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏ రాకుండా టైంలో వచ్చానా? అవును, నువ్వు రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే బాగుండేది. ఏ అంత ముఖ్యమైన పనిలో ఉన్నావా? ఉమ్, ఏంటో ఆ పని? పర్సనల్. నువ్వెందుకు వచ్చావో చెప్పు. నిన్ను చంపాలని వచ్చాను. ఏ నేను నిన్ను చంపుతానంటే నమ్మకం లేదా? లేక చావంటే భయం లేదా? సాయం చేస్తానంటే సంతోషించాలి కానీ భయం దేనికి? అంటే చెప్పాను కదా పర్సనల్ అని. ఎందుకు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అది చెప్పు. చచ్చే ముందు తృప్తిగా చేస్తాను. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. తెలియకుండానే ప్రేమిస్తున్నావా? ప్రేమించడానికి కావాల్సింది మనసు. అన్నీ తెలుసుకుని ప్రేమించేది ప్రేమ కాదు. ఆ అమ్మాయికి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతుంది. ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. పెళ్లి కాబోతుందని తెలిసి కూడా ప్రేమిస్తున్నావా? అవును, ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా ఆమెను ప్రేమించడానికి మళ్ళీ మళ్ళీ పుడతాను. నువ్వు మళ్ళీ పుట్టాలంటే ఇప్పుడు చావాలి కదా. చావడానికి నేను సిద్ధమే, కానీ నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది నేనే. అందుకే నీ నీడ కూడా ఆమె మీద పడకూడదని నిన్ను చంపాలనుకున్నా. చూడు, నాది వన్ సైడ్ లవ్. స్వప్న నేను ప్రేమించాను కానీ స్వప్న నన్ను ప్రేమించలేదు. మీ ఇద్దరూ ప్రేమించుకోలేదంటే నేను నమ్మాలా? నేనంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నన్ను నమ్ము, స్వప్న నన్ను ప్రేమించలేదు. అందుకే నేను ఆగిపోయావే? చెప్పు. ఇలాంటి కట్టుకథలు చెప్పానా? ఆ అమ్మాయి మనసు మార్చేశావు. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నేను పలానా వాణ్ణి ప్రేమిస్తున్నానని నా ముందే ధైర్యంగా నీ పేరు చెప్పింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ అమ్మాయి మనసు నువ్వు ఎంతగా మార్చేశావు. ఏం నువ్వనేది? స్వప్న నన్ను ప్రేమిస్తుందా? అది నీతో చెప్పిందా? అవును. నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా స్వప్న నన్ను ప్రేమిస్తుందా? నేను చెప్పేది నిజం. నువ్వు విజయ్ని ప్రేమిస్తున్నావా? అవును. ఎన్నాళ్ళ నుంచి? 1 సంవత్సరం నుంచి. కానీ నా ప్రేమని విజయ్కి చెప్దామనుకునే లోపే మన నిశ్చితార్థం జరిగిపోయింది. తనని మర్చిపోలేకపోతున్నాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను.